హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన ఛానల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. కావాల్సిన వెజిటేబుల్స్ బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, గార్లిక్, పుదీనా. ఈ వెజిటేబుల్స్తో పాటు క్యాబేజ్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వెజ్ ఫ్రైడ్ రైస్ అంటేనే క్యాబేజ్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మా పిల్లలు క్యాబేజ్ వేస్తే తిన్నరు, అందుకనే యాడ్ చేయలేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. చూసారు కదా, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, బీన్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే. తర్వాత గార్లిక్ పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే గార్లిక్ యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గార్లిక్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, ఆల్ వెజిటేబుల్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోనే కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నా. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో కొంచెం ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకోవాలి. వీడియో చివరిదాకా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు, క్లియర్గా ఫాస్ట్గా చెప్పేస్తా. ఆయిల్ వేడైన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి ఫ్లేమ్ హైలోనే ఉండాలి. వెజ్ ఫ్రైడ్ రైస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నానండి. వెజిటేబుల్స్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వేగితే సరిపోతుంది. పచ్చి వాసన పోయినంత వరకు వేయించితే సరిపోతుంది. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకున్నానండి కడాయిలో. వెజిటేబుల్స్ అన్నీ లైట్గా వేగిన తర్వాత లాస్ట్లో పుదీనా కూడా వేసేసుకున్నాను. మా ఛానల్లో ఇంకా కొన్ని రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూసేయండి. ఈ రెసిపీ కోసం నేను ముందుగానే రైస్ వండి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వండి పెట్టుకుంటే సరిపోతుంది. అన్నం వేడి కొద్దిగా చల్లగా అవ్వాలి మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకుంటే. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ హై ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను. ఇలా 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతాయి. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసేయండి. చూడండి, రైస్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఈ రెసిపీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా? అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ రైస్లోకి నేను కొద్దిగా సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం సోయా సాస్, ఒక స్పూన్ చిల్లీ సాస్ అండ్ కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ కోసం. పిల్లలకి బయట నుంచి కొని తెచ్చి పెట్టే కన్నా ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి, నాకైతే అంతే. చూడండి, ఒక 5-6 మిరియాలు దంచి వేసుకుంటున్నాను నేను వెజ్ ఫ్రైడ్ రైస్లోకి. మేము చేసే అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్ని మనం కలుపుతూనే ఉండాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాం కాబట్టి అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది. అంతేనండి, 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. చూడండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్గా 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు మనం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. తినడానికి రెడీయా? మనకి రైస్ రెడీగా ఉంది అంటే 5 మినిట్స్లో అయిపోతుందండి ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.